బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిందన్న సంగతి మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ పదే పదే కాంగ్రెస్ పైన ఆరోపణలు చేయడం మానుకోకపోతే తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే తన గుమస్తా పత్రికలో పదే పదే విషయాన్ని చిమ్ముతూ నిరాధారమైనటువంటి వాటిని పదే పదే పత్రికల్లో ప్రచురిస్తున్న వాటి పట్ల నిన్న వాళ్ళ గుమస్తా పత్రికలో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మెడిసిన్స్ యొక్క కొనుగోలు కానీ మెడిసిన్ యొక్క ఎక్స్పైరీకి సంబంధించిన కానీ వివిధ విషయాల పట్ల అవకతవకలు జరిగినాయని మందుగోళ వాటాలకేలా అని చెప్పేసి 150 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పేసి పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఆధారంగా దీనిని పైన ఆధారాలతో సహా మేము ముందు కొన్ని విషయాలు ఉంచాలనుకుంటున్నాను. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి దానికి కాగే రిపోర్ట్ ఇచ్చింది. 2018 నుంచి 2022 వరకు వాళ్ళ వద్ద జరిగినటువంటి అవకతవకల పట్ల మెడిసిన్కి జరిగినటువంటి ఎక్స్పైరీ డేట్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఎక్సెస్గా పర్చేసింగ్ అయి ఉండొచ్చు, యూటిలైజేషన్ ప్రాపర్గా లేకపోయింది ఉండొచ్చు. వీటన్ని విషయాల పట్ల కూడా కాగ్ రిపోర్ట్ చేసిన దానికి ఇది ఆధారం. కాగే ఆ రోజు 390 కోట్ల రూపాయలు ఈ దానిపైన మందుల కొనుగోలు విషయంలో మందుల పట్ల జరిగినటువంటి దాన్ని కాగ్ నివేదిక ఇచ్చినటువంటి రిపోర్టు. రెండో విషయం, ఈ మధ్య నిన్న రాసిన దానికి కార్పొరేషన్ ఏదైతే మన టీఎస్ఎంఐడిసి ఉండిందో ఆ కార్పొరేషన్ నిన్న కొన్ని లెక్కలని వాళ్ళు రాసినటువంటి దానికి కౌంటర్ పార్ట్గా ఆధారాలతో సహా ముందు ఉంచిన చెప్పడానికి నా దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ ప్రొడ్యూస్డ్ వాల్యూ అండ్ ఎక్స్పైర్డ్ వాల్యూకి సంబంధించినటువంటి ఒక రిపోర్టు. సో 2018 నుంచి 2000 అప్ టు హియర్ అంటే ఈ ఇయర్ వరకు 2026-27 వరకు కూడా ఏం జరిగిందన్న దానికి పూర్తి ఆధారాలు మీ ముందు ఉంచుతున్నాను. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము మనం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో కేవలము 9 లక్షల మెడిసిన్ మాత్రమే ఎక్స్పైరీ అయిందని చెప్పడానికి కూడా ఇక్కడ నేను గ్రీన్ మార్క్ చేసినటువంటి లెక్కలు కూడా తెలియజేస్తున్నాయి. సో బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 2018లోనే వాళ్ళు 88 కోట్ల విలువైన మెడిసిన్ వృధా కాగా కోవిడ్ సమయంలో 2 ఏళ్లలో 53 కోట్ల విలువైన మెడిసిన్ని 23లో మరో 11 కోట్ల 78 లక్షల మెడిసిన్ని వేస్ట్ చేశారని చెప్పేసి ఆ నివేదికల ద్వారా కాగ్ రిపోర్ట్ ద్వారా మనకు తెలిసినటువంటి ఆధారాలు. మరి సంపినోడ సంతాపం చెప్పినట్టుగా దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ గురువిందకు తన కింద ఉన్నటువంటి నలుపు ఎరగదన్నట్టుగా మరి వీటన్నింటికి కర్త కర్మ క్రియలుగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి వాటికి వాళ్ళు బాధ్యత వహించకుండా నిన్న గుమస్తా పత్రికలో రాయడానికి దాని వెనక ఉన్నటువంటి దానికి హరీష్ రావు గారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఎందుకు అనంటే హరీష్ రావు గారి యొక్క పూర్తి వివరాలు బయటపెట్టి హరీష్ని ఇక్కడ దొంగగా చిత్రీకరించడం కోసము ఇవాళ కేటీఆర్ గారు ఆడుతున్నటువంటి డ్రామాగానే ఈ నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి పూర్తి వివరాలను మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టుకోలేనట్టుగా హరీష్ రావు గారి హయాంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినటువంటి తప్పులకు బీఆర్ఎస్ చేసిన తప్పులకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తప్పు చేసినట్టుగా మా పైన కథనాలు రాస్తే మరి ఎవరి భుజాన తుపాకి పెట్టి ఎవరిని పేలుస్తున్నావు కేటీఆర్ అని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ముఖ్యంగా దీనికి మాకేంటి సంబంధం? నీకు దమ్ముంటే వీటిపైన ఎంక్వైరీ కోరండి. విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతారా, సిబిఐ ఎంక్వైరీ కోరుతారా, లేదు అని అంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఇంకేమన్నా దర్యాప్తు సంస్థలు ఉంటే వాటిని ఎంక్వైరీ కోరుతారా, కోరండి. మాకు దాంట్లో ఎలాంటి అభ్యంతరము లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఈజీగా దొరికిపోతాడు. కాబట్టి ముఖ్యంగా ఇవాళ జరిగేటువంటి దాంట్లో అందుకనే మీరు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలని పదే పదే ఎందుకు చెప్తున్నామంటే ప్రజల పక్షాన ₹1 దుర్వినియోగమైనట్టే, లక్షల కోట్లు కాదు, ₹1 అయినట్టే. కాబట్టి జరిగిన వాటి పట్ల మీరు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే నీతిగా నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చెయ్యండి. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా 10 సంవత్సరాలు దొరికిందంతా దోచుకొని ఎవరి వాటాలు వాళ్ళు పంచుకొని వాటాల పొత్తు కుదరక నీ చెల్లె పార్టీ పెట్టింది, నీ బావ ఇంకోవైపు పొత్తు వైపు నుంచి వెళ్తున్నారన్న ఒక అబద్ధ భావంలో కేటీఆర్ గారు ఇవి పేపర్లలో అలా గుమస్తా పత్రికల్లో రాపిచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం దీన్ని గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మరోసారి ఇలాంటి నిరాధారమైనటువంటి వాటిని మీ పత్రికలు వస్తే మీ పత్రికలు శాశ్వతంగా మూసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తున్నా.
Subscribe us and press the bell icon for more interesting updates.